మన గిరిజన సాంప్రదాయబద్ధంగా మన మహిళలు మా చెల్లెళ్ళు 9 రోజులు నిష్ఠతోటి ఆ స్వామివారిని పూజ చేసి సాంప్రదాయబద్ధంగా ఆ నారు పోసి మరి 9 రోజులు పూజలతో పాటు ఇలా నారు పెట్టేసి మరి 9వ రోజు ఎట్లయితే బతుకమ్మలు మనం తీసుకుపోయి బాయిలేస్తామో అదే మాదిరిగా మా గిరిజన సోదరులు మా మహిళలు మా చెల్లెలంతా కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి ఏదైతే 9 రోజులు నిష్ఠతో చేస్తారో ఆ నిష్ఠతోటి మన కుటుంబం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన నియోజకం బాగుండాలని చెప్పి మా తల్లులు కోరికలు కూడా ఆ అమ్మవారు సేవల దయ వల్ల మీ గ్రామంతో పాటు ఈ ప్రాంతం చల్లగా ఉండాలి, భారీ వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా పాడి పంటలు పండాలని ఆ యువతులు చేసే పండుగ. నిజంగా ఇప్పుడే మా చెల్లె చెప్పింది, సార్ నిన్న మొత్తం ఉపవాసం ఉన్నా అని చెప్తుంది. అంటే ఎంత నిష్ఠతోటి ఎంత భక్తితోటి ఆ పిల్లలు చేస్తున్నటువంటి పూజ. నిజంగా ఆ మేడిమాడి మాత కూడా కరుణించి మీ తండ్రిని ఇంకా దినదినాభివృద్ధిగా మన జాతి కూడా అన్ని రకాల విద్యలో ముందుండాలి, అన్ని రంగాల్లో కూడా మన గిరిజన సోదరులు కూడా ముందుకు రావాలి, బాగా చదువుకోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. మీ చదువులకు కూడా మన ప్రజాప్రభుత్వం అన్ని విధాల అండ ఉంటది. అందరికి ధీటుగా మేము కూడా పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం, మేము కూడా అన్ని రకాల ముందుకు పోతున్నాం అని చెప్పి ఇలా గ్రామాన కూడా సంకేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతోటి తీసి పండుగ చాలా సంతోషంగా, ముఖ్యంగా యువతులు 9 రోజులు భక్తి శ్రద్ధలతోటి ఉపవాసంతోటి నిర్వహించే పండుగ. నిజంగా కూడా ఇక్కడ రావడం నేను పాల్గొనడం చాలా సంతోషం. ఆ చెల్లెలంతా కూడా దీవిస్తూ అన్నా ఇంకా నువ్వు పైకి రావాలని చెప్పి ఆ చెల్లెల ఆశీర్వాదం కూడా పెద్ద ఎత్తున ఇస్తారు. కాబట్టి తప్పకుండా మీ అందరి సహాయ సహకారంతో ఈ ప్రాంతాన్ని మన తండ్రులు కూడా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో మిమ్మల్ని కూడా ముందుస్తామని చెప్పి తెలియజేస్తూ వీడికి ఆహ్వానించినటువంటి మా తమ్ముళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మా తమ్ముడు ఏదో పాట పాడుకుంటాం. ఓకే.